ఈసారి నేను ఇరుక్కోవాల అమ్మని ఇరికిచ్చా. కర్మణ్యేవాధికారస్యం చాణక్యం అమాయకం ఇరికించాం అన్నట్టు మనల్ని ఇరికికూడదు వీళ్ళు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే టైము 5:10 అయితే చేరిందనమాట. పొద్దున్నే మనం చివరిగా రాబోయే ప్రదేశంలో అయితే ఉన్నా. ఎక్కడ తెలుసా? సమాధుల్లో. ఇవ్వండి బార్కి సమాధులే. ఇది మక్కళూరు సమాధులండి. ఇవి టీవీ ఇచ్చేదానికి వెళ్తున్నా. టీవీ మామూలుగా కూడా ఇవ్వచ్చు, కానీ సర్ప్రైజ్ చేద్దాం పొద్దున్నే వెళ్ళేసేసి. ఏంటంటే నేను 4 గంటలకు వెళ్దాం అనుకున్నా. వారు నాయన ఈడెవడరు దొంగోడు వచ్చాడని చెప్పి జనం అనుకుంటారని చెప్పేసి కాస్త లేట్ చేశారన్నమాట. అది నాకు తెలిసి బహుశా ఈ పాటికి కూడా నిద్ర లేచి ఉండకపోవచ్చు. వెళ్ళేసేసి సర్ప్రైజ్ అయితే ఇద్దాం. టీవీ అయితే ఆటోలో ఉంది, శాంతంగా పడుకున్నారు చూడండి. వస్తాం మీ దగ్గరకే మేము కూడా వస్తాం. అదండి, ఏదో అనుకుంటారు సమాధుల్లో ఏదో ఉండదని. సమాధుల్లో ఏం ఉండదు, ఉండే ఆ దరిద్రం అంతా ఊరిలో ఉండిద్ది. అది విషయం. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు అనేది నాకు కూడా కాస్త ఎగ్జైట్మెంట్గా ఉంది. అది విషయం. అయ్యో బుజ్జి రాత్రి ఫోన్ చేసిందండి. 8:30కో ఏమో ఫోన్ చేసి, అబ్బాయి ఏంది మా సంగతి, వస్తున్నావా బుజ్జి? వస్తాలే బుజ్జి. రాడు అయిందా? బుజ్జి వస్తాలే బుజ్జి, వస్తానులే ఇప్పుడు ఏంది. అది కాదు, పాపం భయపడింది. అంటే మళ్ళీ అర్థానేమని చెప్పేసి, అది కాదు అబ్బాయి పెళ్లి పాటలు ఉండేలే, వస్తా అన్నావు కదా, టీవీ తీసుకొస్తా అన్నావు కదా, నేను ఉన్నా వెళ్ళా అని చెప్తాను చేసేయాలి అని చెప్పి పాపం పెట్టేసింది. అట్ట భయపెట్టాం అన్నమాట. అందుకని ఇప్పుడు సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళి. గేమ్ స్టార్ట్ చేద్దారండి. టేబుల్ పట్టాడు. పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు బోబెట్టినట్టు మాకు ఏంది బాధలు. మా పని ఆడదాకొచ్చింది. బండి ఎప్పుడు వచ్చింది? మాకు సౌండ్ లేకుండా. నా బండి సౌండ్ లేకుండా వచ్చింది.
అట్లా ఉంటుంది మన తోని. అరే లేపరా దీన్ని. ఇదిగో మీ అమ్మ నాన్న దొంప తెంపి చూడండి పెట్టుకొని చూడండి ముఖానికి తగిలించుకుంటారా ముఖానికి తగిలించుకుంటారా పొద్దున్నే. ఎన్ని రోజులు చంపుతున్నారా నన్ను. కనపడుతుందా బాగా కనపడుతుందా? రే టిల్లు ఏంది ఇది ఎరా టిల్లుగా ఏంది ఇదేంది ఏంది 4 గంటలకే వద్దాం అనుకున్నా. జనం లేచి కొడతారు ఈడెవడో దొంగడు వచ్చాడని అనుకుంటారని చెప్పి రాలా. అయ్యో అయ్యా బా మొహాలు కలకలకలు ఆడిపోతున్నాయి కదరా. వాట్ సర్ప్రైజ్ ఎట్లా ఉంది సర్ప్రైజ్? బాగానే ఉంది నిద్ర సర్ప్రైజ్. ఆల్రెడీ ఝాన్సీని లేపి వచ్చా. ఎట్టా అన్నది లేచి నువ్వు పడుకొని వెళ్తానని చెప్పి వచ్చేసా. ఎరా గేమ్ ఆడతావా పైకి ఎక్కి? నేను అన్నాను ఇంక నేను పెట్టిందే చూడాలని టీవీలో. నువ్వు పెట్టుకొని చూడటానికి వీలు లేదన్న. సరేనమ్మా ఇప్పుడు అట్టగా ఉండదులే అమ్మా తర్వాతగా. ఏరా తెచ్చుకోండి పోండి. అమ్మ కొడుకులు ఏందిమే మీ రక్తాన్ని నేను తాగుతున్నానా? నిన్న అండి చెప్పా కదా మీకు 300 EMI వేసుకొస్తానన్నా. నా రక్తం మా పిల్లల రక్తం తాగుతున్నావురా నువ్వు అంటుంది. రక్తం తాగుతున్నానా? కర్లపాల నుండి టీవీ దాటాక 500 అడుగుతున్నాడండి. వాళ్ళు 500 చెప్పారు షాప్లో వాళ్ళు పంపిస్తున్నారంట. నేను 300 వస్తా అన్నాగా. అంటే వాళ్ళు తెచ్చారని నువ్వు కూడా మమ్మల్ని 500 అడుగుతాను. మరి అది పీక్ టైం. నేను బండి బాగా చీరాల వెళ్ళే వాడికి మరి అందుకే 500 బాధ ఎందుకులే ఇష్టం వచ్చినప్పుడే తీసుకురా. అంతే మరి. రే తెచ్చుకుని పోండి రా పట్టుకొచ్చుకుని పోండి ముగ్గురు వెళ్ళి. దాన్ని ఒక పక్క ఏమో ఈ పిల్లండి, ఒక పక్క ఆయన వాళ్ళు ఫోన్ చేసి ఆయనలో ఏంది ఏడదాకా వచ్చింది ఏంది ఏడదాకా వచ్చేది వత్తల్లా లోపలికే ఏడదాకా వచ్చింది. చూసారా ఎల్జీలోంచి శాంసంగ్లో పెట్టుకొచ్చా మిమ్మల్ని. అట్టుంటుంది మరి మనతో. ఏంది ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారా? వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిన దాకా ఉంటారా? అంతేనా? సరే అయితే టీవీ అన్బాక్సింగ్ వీడియోలు తెగ అయిపోతున్నాయండి నా చేతుల మీద. వీళ్ళంటే అన్బాక్స్ చేస్తాను చాకు కొడలేదండి. ఈ పగిలిపోయిన కలర్ ముఖం సాంగ్ ఏం పాడుకోరా? హ్యాపీ బర్త్డే టు పాడుచండి. ఒకసారి గట్టగా పాడి హ్యాపీ డెత్ డే టు పంపించారు. ఇదిగో బుజ్జి దగ్గరకు రా. ఇది వచ్చేసరికి మీకు స్మార్ట్ రిమోట్, మీకు మాలాంటిది. కాకపోతే మీరు బ్యాటరీలు వేసుకోవాలి. మాదేమో సోలార్ది. ఇదిగో ఎట్లా రిమోట్. తర్వాత ఇదిగో దీంట్లో 2 బ్యాటరీలు, ఈ కేబుల్ ఇవన్నీ ఇస్తారులే. ఇక ఓపెన్ చేస్తే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సెకండ్ టీవీ, డియర్ సామ్సంగ్ టీవీ, డియర్ సామ్సంగ్ టీవీ. ఓపెన్ అదే పవర్ పెట్టినా అసలు ఓపెన్ చేస్తే ఎట్లా వచ్చింది. మంచిది. కమాన్ గుసగుస, కమాన్ గుసగుస. సేమ్ మా టీవీలో ఎట్లా ఉండిద్దో ఇంటర్ఫేస్ అట్టగా ఉంటుంది. దీనికి చాలా సెటప్ ఉంది. ఎవరు
మెల్కవు. బుజ్జి సెటప్ అంతా మనం అంతా ఇక్కడే చేసుకోవాలి. బొమ్మలు పెట్టినా రా, బొమ్మలు పెట్టినా ఏం రావు. వైఫై కనెక్ట్ చేయమంటారు. వైఫై మీ దగ్గర? మా దగ్గర లేదు, మీ దగ్గర ఉందండి. నా ఫోన్లో ఉంది, ఇది చేసిస్తా. అదమ్మాయి విషయం ఏమరా బాగుందా? ఇదండి సెటప్ చేసే వరకే కాస్త టైం పట్టింది. నా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళకి మెయిల్ ఐడి లేదు అంటున్నారు. అంటే ఏందంటున్నారు పిల్లలు, ఏం చెప్తారు చెప్పండి. పొద్దున్నే జీసస్ సాంగ్ ఒకటి పెట్టమంటే పెట్టానండి. ఈ పాటే కావాలంట ఫస్ట్ ఆమెకి. ఏం బుజ్జి ఎట్లా ఉంది టీవీ? టీవీ ఏమో చాలా హ్యాపీగా ఉంది. టీవీ బాగుంది. మరేం బాగాలేదు? నువ్వు బాగున్నావు. నేను బాగుంది. ఇంకేం బాగాలేదు? ఎందుకు రోజు రేపు 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 అనేవాడు కదా, ఇప్పుడు తెల్లారంగాలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మాట ఖచ్చితంగా ఉండాల్సింది దీంట్లో. అది ఝాన్సీ ఇంట్లో ఝాన్సీ 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 అలవాటు కాదండి. నాన్న ఇప్పటికి ఎన్నిసార్లు అంటున్నాడు ఝాన్సీ ఝాన్సీ అని. మీ ఝాన్సీని ఇంటికాడ పెట్టుకోసుకొని ఎడబిల్లి తేట వచ్చింది. అదే విషయం. మనకు క్లైమ్ వచ్చేసి యూట్యూబ్ లో పెట్టకూడదు. బుజ్జి మీకు స్టాండ్ లేవలేదు, కాళ్ళు లేవలేదు, చీళ్ళు లేవలేదు, ఏమీ లేదు. వాళ్ళు వస్తారు, మధ్యాహ్నం లోపు వస్తారు. అమౌంట్ తీసేస్తారు, అది పనికి రాదులే. వాళ్ళు తెస్తారు వచ్చేటప్పుడు, తీసేసి బిగెత్తారు. జాగ్రత్తగా వాడుకోండి. మాకు కాళ్ళు చేతులు లేదు, టీవీ తీసుకొచ్చి అట్ట పెట్టి వెళ్ళిపోతున్నావు మాకు. నువ్వేం చేస్తావు అంటే దీని మీద ఇవి వెళ్తాయి. వీళ్ళు ఇట్లా పెట్టేటప్పుడు చేతులు మరకలు మంచి క్లాత్ ఒకటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండదు లేదు, క్లాత్ అటు ఇటు చేతులు క్లాత్ తో పట్టుకుని పెడతారు. నాది కూడా అట్టగా అయిపోయింది, తొడతంటే పోటలు అయ్యి. ఇక మనం ఎంత దూరం వచ్చి ఇంత పని చేసిన తర్వాత మన ఛానల్ దీంట్లో ఓపెన్ చేయకుండా వెళ్తే చాలా బాధపడుతుంది. మార్గం అబ్బాయిలు ఇద్దరు కనపడుతున్నారు, చక్కగా పడుకున్నారు. మా చిన్న అబ్బాయికి ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళ మేనమామకి నిద్రలో లేచి కాలు మీద కాలేసి అలవాటు ఉంది. ఆ అబ్బాయికి పోకుండా వచ్చింది అది. ఆ అబ్బాయికి చిన్న అబ్బాయి అదిగో చూసుకోండి అట్టేసేసాడు చూడు. నిద్రలో లెగిసైనా అట్ట కాలు మీద కాలు పెట్టుకు పడుకోవాలి. మా అబ్బాయి చిన్నప్పుడు కాలు మీద కాలు వేసి పడుకుంటే మా తమ్ముడు నేను వెళ్ళి కాలు మీద కాలు లాగుతూ ఉండేదాన్ని. అయినా వాడు మళ్ళీ వేసుకు పడుకునేవాడు. అట్లాగే మా చిన్న అబ్బాయికి అలవాటు. ఫస్ట్లో మా పెద్ద అబ్బాయికి కూడా వచ్చింది, తర్వాత మా చిన్న అబ్బాయికి వచ్చింది. సారీ అండి, అమ్మాయి కాదు అబ్బాయి. ఎంత మోసం, ఎంత దాకా. మాకు టీవీ తీసుకొచ్చి రెడ్డి తెచ్చుకొచ్చి మాకు టీవీ తీసుకొచ్చి మీ ఛానల్ ఓపెన్ చేసుకొని చూస్తారా? నాన్న ఎవరు? షార్ట్ ఏఎంబి మాల్ లో తీసింది, హైదరాబాద్. అభి ఎవరు? శాండీ ఎవరు? ఎవరు? మామేనా? మామ కాదా, హైదరాబాద్లో ఎవరో పిచ్చాడు కదా, హైదరాబాద్ పిచ్చాడు. అన్నమ్మాయి విషయం అమ్మో ఏంది మీ అమ్మాయి ఏంది కొత్త వెరైటీ ఇది పెట్టింది? మా ఛానల్ అండి, ఆల్ ఇన్ వన్ అనేది ఛానల్ అన్నమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనం చేస్తున్నా. ఇలా టీవీ తెచ్చిన సందర్భంలో
అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా టీవీ సుందర్. ఇవన్నీ మన వీడియోలు అండి. ఎన్ని వీడియో చేసా బుజ్జి, నేను చూసుకునే ఆశ్చర్యపోయి 800 వీడియోలు ఉన్నాయి. ఓ కంగ్రాచులేషన్స్. అది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోలు చాలా ఉంటాయి మన ఛానల్లో. మీరు చెక్ చేస్తే దొరకతాయి అన్నమాట. కొంచెం ఏడిపించేవి ఉంటాయి. ఇదిగో అప్పట్లో బాగా చేసాం మామూలుగా మ్యూజిక్ లైన్ వేసి కాపీరైట్ క్లైమ్ వేసాడు దెబ్బకి. ఇదిగోండి పాటలు పాడాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇదిగోండి ట్రాక్టర్ తోలిన వీడియోలు. ఇదిగో పల్లెటూరు మామూలు విషయం కాదు. ఇదిగో జోలో చెప్పు మంట మామూలుగా ఉండదు. చేసాము అప్పట్లో అట్ట. ఇప్పుడు ఏంటంటే టింగ్ అని రకంగానే అట్ట ఆగిపోయింది అనమాట. అనే విషయం మనం ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. దీని అయితే ప్యాక్ చేస్తే మధ్యాహ్నం అయితే వాళ్ళు వస్తారు. నిన్నే బుక్ చేశారు, స్లాట్ బుక్ చేశారు. వాళ్ళకి బుక్ చేయాలన్నమాట. వాళ్ళు వచ్చి బిగించి వెళ్తారు, నీకు ఫోన్ చేస్తారు. అలాగే 2 రూపాయలు. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? మేము రాం. మా పని ఇప్పటికే చాలా చాలా అంటే చాలా డిలే అయిపోతుంది. అన్ని బైకులు అవన్నీ ఏ ఆటో వచ్చేస్తున్నా బయటికి రమ్మంటున్నాడు మామ వస్తున్నాడని. మన కర్తవ్యం పూర్తయిన సందర్భంగా టీ పెడుతుంది. నాకు తెలియదు మంచి సీన్ లేదు. టీ దాగి అయితే నేను బయలుదేరుతానండి. ఏమొచ్చి లాస్ట్ ఫైనల్ వర్డ్స్ ఎట్లా అనిపించింది? తెల్లవారుజామున అదే అర్ధరాత్రి మధ్యలో దరువు వేరు, తెల్లవారుజామున ఒక దరువు. ఇది వస్తా మంచి ప్లేస్కి వెళ్ళి వచ్చా. మీ ఇంటికి వచ్చే ముందు సమాధిలోకి వచ్చి వచ్చా. ఇంకెందుకు అందరు లేచి మనంటే వచ్చుంటారు. నిద్ర లేకపోతున్నాం అందరు అయితే. మాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి. మా తమ్ముడు సడన్ సర్ప్రైజ్. అట్ట చెబితే అట్ట నువ్వు కూడా కనపడాలిగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఉండిద్ది 33 ఏళ్ళు కట్టేవారో తెలిసిద్ది. ఈసారి నేను ఇరుక్కోవాలా, అమ్మని ఇరికిచ్చా. మా పేరు మీద తీసుకురావాలండి. ఇరుక్కున్నావు ఎప్పుడన్నా? ఇరుక్కున్నా మొన్నదాకా ఆల్రెడీ ఇరుకులోనే ఉండ. ఇంకా 5 కిస్తీలు ఉన్నాయి. 5 EMIలు పెండింగ్. పాత టీవీ పగిలిపోయిన టీవీ. అందుకే ఇరుక్కున్నావు కాబట్టి 5 EMIలు కట్టేసావు అనుకో, నువ్వు జైల్లో నుంచి బయటకొస్తావు. అవ్వా అప్పుడు ఏం లేదు. అక్కడికి వచ్చి నేను ఒకటి రిమోట్ బ్యాటరీ వేసి వెళ్తా. అప్పుడు చూసారు నేను ఇరుక్కున్నాను అన్నాడు కదా, బయటికి రావడానికి. మరి ఆ ఇరుక్కునేది కర్మణ్యేవాధికారస్యం చాణక్యం అమాయకం ఇరికించాం అన్నట్టు మనల్ని ఇరికికూడదు వీళ్ళు. అందుకే ఇన్ని రోజుల నుంచి నువ్వు మంచి ప్లాన్ వేసి చేసి ఉండవు నాకు తెలిసి. నాకు ఖాళీ లేక వచ్చేదానికి. సరే బయలుదేరతా. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచిది. దీన్ని కొన్ని 4, 5, 6 సంవత్సరాలు 7, 8 సంవత్సరాలు వాడుకుంటే నాకు హ్యాపీగా ఉండిద్ది. పద్దాగా పగలు కొట్టుకోకుండా. ఏమిరా చిలారం చేయకూడదు. చిలారానికి తప్పదు భారీ మూల్యం. ఎంత 20,000. అది సంగతి ఏంటంటే ఫస్ట్ టీవీ తీసుకొచ్చింది మా తమ్ముడు. ఆయన ఉన్నా కానీ అసలు వెళ్ళడం ఏదైనా కానీ. ఆయన ఒకడు నాకేం తెలుసు నువ్వు చెయ్యి అంటాడు. ప్రతిది నువ్వు చెయ్యి అంటే మమ్మల్ని నీ చేతిలో పెట్టి వెళ్ళాడు. అవునా? చేతిలో పెట్టి వెళ్ళాడు. ఏదైనా నువ్వే చేయాలి. ఇంకా ఏ విషయంలోనైనండి, ఏ విషయంలో. బుజ్జి నిన్నైతే 100 రూపాయలు తగ్గించా. 200 ఇస్తే తమ్ముడు నవ్వుతా ఉంటే అందరూ అంటారు ఇంటి ఆడపిల్ల నవ్వుతా ఉంటే అంటే బాగుండిద్ది అంట. కానీ ఇక్కడ ఈ సినారియోలో తమ్ముడు హ్యాపీగా వెళ్తే మీ టీవీ హ్యాపీగా ఉండిద్ది, లేకపోతే అన్హ్యాపీయే. నాకు తెలియదు. నా 200 నా చేతిలో పెడితే పొద్దున్నే కష్టపడి వచ్చినందుకు నేను వెళ్తా. ఇప్పుడు చూద్దాం వీడియో పరంగా. నాకు వద్దు, ఎంత ఇస్తావో నేను చూస్తా. ఎంతో కొంత చేతిలో పెట్టేది పంపించాలి. పొద్దున్నే బండి వేసుకుని బాడీకి వేసుకుని వచ్చినందుకు చూద్దాం. వీడియో పరంగా చూద్దాం. ఇక్కడ చూద్దాం నీ సంగతి చూద్దాం. అదే అమాయకం ఇరికించావు అన్నట్టు. దీన్ని మాత్రం నేను ఆటో ఎక్కి వెళ్ళిపోయిన దాకా ఈ క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటాం. ఎంత చేతిలో పెట్టిద్దో చూపిస్తాను. నాకండి
మరి తమ్ముడు వచ్చాడు అంటే గట్టిగా పెట్టిద్దా లేకపోతే మెత్తగా పెట్టిద్దా చూద్దాం. సరే సరే ఇంటికి వెళ్ళిపోయిందాక చెప్తానేమంట. చూద్దాం. ఓకే ఎక్కడ టెస్ట్ వేసిన కూర్చుంటాను నేను. విజయ్ వెళ్తున్నా మరి వెళ్తున్నా. ఇది కాదు వెళ్తున్నా. నాకు తెలిసి నువ్వు ఇంటికి ఎత్తా ₹10 పిల్లగాడి ఎరటిల్గా వెళ్తున్నా. కారు ఆడదే మీ చెల్లిదా? మంచిది. సరే ఈమెయిల్ ఆమెయిల్ ఏం వద్దులే. సరే వెళ్తున్నా మరి. అరే వెళ్తున్నాను రా. వెళ్తున్నా మరి. రింగా రోజేస్ పాకెట్ ఫుల్లా రోజేస్ ఆడుకొని పోడరండి. సరే ఉజ్జి వెళ్తున్నా. బాయ్.